వెనక టీడీపీ నేతలు కొంతమంది అలాగే సెక్యూరిటీ మధ్య చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్న దృశ్యాలు చూడొచ్చు. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడతారనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఓటేశాను, మేమే గెలుస్తామని చెప్తారా, లేకపోతే ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తారు? ఎందుకంటే విమర్శలు కూడా చేయకూడదు ప్రత్యర్థి పార్టీల మీద కానీ వేరే పార్టీలు అధికార పార్టీ మీద కానీ వీటి మీద ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఎక్కడ విమర్శలు చేయకూడదు ఈ సందర్భంలో. సో ఎన్నికల ప్రచారం కూడా చేయకూడదు యాక్చువల్లీ పోలింగ్ బూత్ దగ్గర. సో పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన సందర్భంలో ఓటర్లతో పలకరించవచ్చా లేదా అన్నది పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. కాకపోతే ఆయన బయటికి నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో ఓటర్లందరూ కూడా పలకరించడానికి మీద పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పలకరించానని చెప్పుకునే అవకాశం ఉంటుంది. బేసిక్గా అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ లాంటిది ఏది కూడా ఈ పోలింగ్ బూత్ పరిసరాల్లో ఎక్కడా కూడా చేయకూడదు, అసలు ఎక్కడని కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా చేయకూడదు నిజానికి. సో అందుకని చంద్రబాబు నాయుడు పోలింగ్ బూత్లో ఓటేశారు. 5 నిమిషాల్లోనే ఓటు తతంగం అంతా కూడా పూర్తయిపోయింది. ఎంటైర్ ఫ్యామిలీతో వచ్చారు చంద్రబాబు నాయుడు. వచ్చి ఓటు వేసి బయటికి నడుచుకుంటూనే వస్తున్నారు. చాలా దూరం నడుస్తూ ఉన్నాం మేము పోలింగ్ బూత్ దగ్గర నుంచి బయట వరకు కూడా. అలా వస్తున్న సందర్భంలో కొంతమంది ఓటర్లు రోడ్డు పక్కన నిలబడి ఆయన పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అలా చాలా దూరం చంద్రబాబు నాయుడు నడుచుకుంటూనే వస్తూ ఉన్న దృశ్యాలన్నీ మీరు గమనించవచ్చు. వెనక బహుశా లోకేష్ అండ్ భువనేశ్వర్ బ్రాహ్మణి మాత్రం కొంత ఆలస్యం అయినట్టుంది. సో వాళ్ళు విజువల్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం చంద్రబాబు అండ్ భువనేశ్వర్ మాత్రమే మనకి భార్యాభర్తలు ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఓటు వేసి బయటకు వస్తున్న దృశ్యాలు మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి మాట్లాడేందుకు మీడియా పాయింట్ లాంటిది కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఓకే 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 పెడుతున్నారు.